నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నార్సింగి భూ కబ్జా కేసులో బ్రహ్మనాయుడి పాత్ర ఉందన్న పోలీసులు. నకిలీ జీవో కోసం 8 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలతో వెల్లడి. ఏపీలో గోదావరి డెల్టాకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకారమే ఇచ్చామన్న మంత్రి దుర్గేష్. రైతులు వరి సాగుకు సిద్ధం కావాలని సూచన. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై రేపు రేవంత్ సమీక్ష. హెల్త్ కేర్ ట్రస్టుకు సభ్యులను ప్రకటించే అవకాశం. తెలంగాణలో 3వ డిస్కం రైతు మెడకు ఉరితాడేనన్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. కర్ణాటకలో సీఎం ప్రమాణం తర్వాతే మంత్రి పదవుల భర్తీ. తొలి విడతలో 8 నుంచి 10 మందికి అవకాశమని ఖర్గే స్పష్టీకరణ. నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేస్తామని పునరుద్ఘాటన. ఇరాన్తో శాంతి ఒప్పందంపై మరోసారి ట్రంప్ సంకేతాలు. అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని స్పష్టీకరణ. హైదరాబాద్ శివారు నార్సింగ్లోని విలువైన భూమి కబ్జా వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్ర ఆధారాలతో సహా బయటపడిందని శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ తెలిపారు. భూమికి సంబంధించిన నకిలీ జీవో కోసం రాధాకృష్ణ సహా వారి బృందానికి బ్రహ్మనాయుడు మొత్తం 8 కోట్లు ఇచ్చినట్లు గుర్తించామన్నారు. ఫోర్జరీ సంతకాలతో సీసీఎల్ఏ హైడ్రా ఆఫీసులు క్లియరెన్స్ ఇచ్చినట్లు సృష్టించిన పత్రాలను సీజ్ చేశామని డీసీపీ వెల్లడించారు. భూ కబ్జా వ్యవహారంలో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పాత్రపై ఆధారాలను శేర్లింగంపల్లి డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. భూమిని క్రమబద్ధీకరించాలని కలెక్టర్ సీసీఎల్ఏకు దసరాలు వెళ్లినట్లు సృష్టించారని తెలిపారు. ఐఏఎస్ అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసి ప్రభుత్వ ఆర్డర్లు సృష్టించారని చెప్పారు. మొదటి నుంచి జరిగిన ప్రక్రియకు సంబంధించిన నకిలీ జీవోలను సీజ్ చేశామని వివరించారు. ఈ నార్సింగి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 18లో ఫేక్ జీవో సర్క్యులేట్ చేసిన కేసులో గతంలో 3 నిందితులను అరెస్ట్ చేయడం జరిగింది. నిన్న దాంట్లో ప్రధానమైన నేరస్తుడు తర్వాత వాళ్ళ డ్రైవర్ వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం అయింది. ఇతని పేరు వెల్ది రాధాకృష్ణ. ఇతన్ని అరెస్ట్ చేసినప్పుడు చాలా ముఖ్యమైన ఈ కేసుని నిరూపణ చేయడానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూడా దొరికాయి. ఇతను ఒక రిజిస్టర్డ్ అడ్వకేట్, కానీ బయట సొసైటీలో అడిషనల్ కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్, నేను సెక్రటేరియట్లో పనిచేస్తాను, కావాల్సిన ల్యాండ్ సంబంధించిన సెటిల్మెంట్లు కావచ్చు, లేకపోతే ఏదైనా ఆర్డర్స్ కావాలంటే తీసుకురావటం కావచ్చు, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తానని రకరకాల దీంట్లో ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడు. ఇతని దగ్గర నుంచి మనము ఈ ఫేక్ జీవో ఏదైతే ఒరిజినల్ పేపర్స్ ఇప్పుడు దాకా మన ముందు ఇక్కడ డిస్ప్లే చేయబడ్డాయి ఉన్నాయో ఆ ఒరిజినల్ జీవోస్ కూడా మొత్తము, తర్వాత ఈ నిమ్మల ఫ్యామిలీకి గవర్నమెంట్ నుంచి ల్యాండ్ని రెగ్యులరైజ్ చేయమని చెప్పి కలెక్టర్కి, అక్కడ నుంచి సీసీఎల్ఏకి అందరికీ ఏదైతే ఫైల్ రూటింగ్ అయిందో ఆ బంచ్ ఎండ్ టు ఎండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు జరిగిన మొత్తం ఆ ప్రాసెస్ని కూడా ప్రతి ఆర్డర్ కూడా ఒరిజినల్సే అతని దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. ఈ వ్యవహారంలో న్యాయవాది రాధాకృష్ణ, నిమ్మల కుటుంబం చెప్పిన విషయాలు సరిపోలేయని డీసీపీ వెల్లడించారు. భూమికి సంబంధించిన నకిలీ జీవో కోసం రాధాకృష్ణ సహా వారి బృందానికి బ్రహ్మనాయుడు 8 కోట్లు ఇచ్చినట్టు గుర్తించామన్నారు. నగదు రూపంలో జరిగిన లావాదేవీలను ట్రాక్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ రాధాకృష్ణ చెప్పిన విషయాలు మొన్న మనకి మొదట్లో అరెస్ట్ చేసినప్పుడు, నిమ్మల ఫ్యామిలీని అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయాలు కూడా టోటల్గా కొరాబరేట్ అయ్యాయి. దీని ప్రకారం వినికొండ ఎక్స్ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, తర్వాత రమేష్, వీళ్ళ పాత్ర ఇంకా క్లారిటీతో కొరాబరేటివ్ ఎవిడెన్స్తో కూడా దొరికింది. ఈ స్కామ్లో ఇన్వెస్టర్ అయినటువంటి బ్రహ్మనాయుడు, రమేష్ ఈ జీవో ఆర్డర్స్ కనుక రెడీ అయితే ఇంకొక పార్టీ ఉంది అని చెప్పి వాళ్ళని అమ్మటానికి కొన్ని ఆర్డర్స్ అన్న ఎక్కడైతే ఫైల్ ప్రాసెస్లో ఎంతవరకు వచ్చిందో చూస్తూ ఈ ఆర్డర్స్ కావాలి అని అన్నప్పుడు ఇది రాధాకృష్ణ ప్లస్ టీమ్ ఈ అన్ని ఆర్డర్స్ కానీ తయారు చేసి దీన్ని బయట వాళ్ళకి ఇవ్వటం జరిగింది. ఇది కనుక వాట్సాప్ సర్క్యులేషన్లో కనుక రాకపోయి ఉంటే ఇంకొక పెద్ద పార్టీని తీసుకొచ్చి వీళ్ళు దాన్ని డిస్పోజ్ చేసి ఉండేవాళ్ళు. ఈ ఆర్డర్స్ రావడానికి
డబ్బులు ఖర్చు అవుతాయి అని చెప్పినప్పుడు ఈ వెల్ది రాధాకృష్ణకి బ్రహ్మనాయుడు 4 crores నగదు ఇవ్వటం, మొత్తం 8 కోట్ల నగదు ఇచ్చారని చెప్తా ఉండే. ఈ డబ్బులు నగదు రూపంలో వచ్చింది కాబట్టి అవి ఎక్కడికి పోయినాయి అనేది కూడా ఇంట్రాగేట్ చేస్తున్నాము. అవి ఈ వెల్ది రాధాకృష్ణకి ఈ కేసు ఎప్పుడైతే రిజిస్టర్ అయిందో అప్పుడు ఈ డాక్యుమెంట్లు దాచిపెట్టాలని వాళ్ళ డ్రైవర్ ఒక ప్రవీణ్ అనేవాడికి ఇచ్చి మొత్తం డంప్ షిఫ్ట్ చేసే క్రమంలో ఆ ప్రవీణ్ కూడా అరెస్ట్ చేసి నిన్న కోర్టులో ప్రొడ్యూస్ చేసినాం. నిందితుల నుంచి 10 ఏటీఎం కార్డులు, 12 చెక్బుక్లు, 3 ల్యాప్టాప్లు, 2 ఫోన్లు సీజ్ చేశామని డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఇప్పటి వరకు 5గురిని అరెస్టు చేయగా పరారీలో ఉన్న మరో 5గురి కోసం గాలిస్తున్నామని వెల్లడించారు. సాగునీటి రంగంలో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాల వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కూటమి ప్రజా ప్రతినిధులతో కలిసి ధవళేశ్వరం బ్యారేజీ నుంచి ఖరీఫ్కు మంత్రి సాగునీటిని విడుదల చేశారు. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద గోదావరికి జలహారతులు సమర్పించి మేటనొక్కి నీటిని విడుదల చేశారు. తూర్పు డెల్టా కాలువకు నీటి విడుదలతో తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ జిల్లాల్లో ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని మంత్రి వివరించారు. పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకు కూడా నీటిని విడుదల చేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. పరవళ్ళు తొక్కేటువంటి గోదావరమ్మ తల్లి అద్భుతంగా ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడానికి, ఇక్కడ మాత్రమే కాకుండా మనం పట్టిసీమ దగ్గర లిఫ్ట్తో పంపుతున్నటువంటి నీటి వల్ల కృష్ణానదిలో ఉన్నటువంటి ఆయకట్టును కూడా సస్యశ్యామలం చేయడానికి, ఇటు పక్కన పురుషోత్తపట్నం దగ్గర ఉన్నటువంటి లిఫ్ట్ ద్వారా ఉత్తర ఆంధ్రాకు కూడా సస్యశ్యామలం చేయడానికి ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి ప్రత్యేక చొరవ ఇవాళ సత్ఫలితాలను ఇస్తుంది. రాబోయే రోజుల్లో కూడా చేగలనాడు కానీ ఇతరత్ర ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటి ద్వారా కూడా నీటిని రిలీజ్ చేసి రైతాంగం మొత్తం కూడా సుభిక్షంగా ఉండేదానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందనేటువంటి మాటని మరొకమారు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు రేపు కాకినాడ జిల్లా తుని మండలం చామవరం గ్రామంలో పర్యటించనున్నారు. పింఛన్లు పంపిణీలో పాల్గొనేందుకు వెళ్లనున్న ఆయన ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. రేపు ఉదయం ఉండవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో బయలుదేరి చామవరం చేరుకున్న చంద్రబాబు ముందుగా ప్రజావేదికలో పాల్గొంటారు. ప్రజల సమస్యలు తెలుసుకుని లబ్ధిదారులతో మాట్లాడతారు. ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులతో చర్చిస్తారు. తర్వాత పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్తారు. లబ్ధిదారులతో మాట్లాడి వారికి నేరుగా పింఛన్ అందిస్తారు. అనంతరం తెలుగుదేశం కార్యకర్తలు, నేతలతో సమావేశమై రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధత, కూటమి బలోపేతం, స్థానిక పరిస్థితులపై చర్చిస్తారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పూర్తిస్థాయి కార్యకలాపాలు రేపు ప్రారంభం కానున్నట్లు బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ చెప్పారు. కొత్త జోన్ రాకతో ఉత్తరాంధ్ర వాసుల చిరకాల కల నెరవేరిందన్నారు. బీజేపీ 30 ఏళ్లుగా రైల్వే జోన్ కోసం పోరాటం చేసిందని ఈ సందర్భంగా పేర్కొన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో రైల్వే జోన్ చేర్చడంలో బీజేపీ కృషి అనిర్వచనీయమన్న మాధవ్ అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ప్రధాని మోదీకే సాధ్యమని తెలిపారు. ఈ ప్రాంతవాసులకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు వచ్చేలా ఆర్బీఐ ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరనున్నట్లు మాధవ్ వివరించారు. రేపటి నుంచి ప్రారంభం కావటం ఏదైతుందో ఇది నిజంగానే అద్భుతం. అసాధ్యాన్ని సుసాధ్యం చేయటం కేవలం నరేంద్ర మోడీ గారికి సాధ్యం అని చెప్పి ఈ యొక్క రైల్వే జోన్ తీసుకురావడంలో మనందరం కలిసి చేసిన కృషి, దానికి ఆమోదించి నరేంద్ర మోడీ గారు ఇవ్వటం ఏదైతుందో నిజంగానే అద్భుతం. అందరం కలిసి చేసిన కృషి ఒక అద్భుత విజయంగా కొత్త రైల్వే జోన్ ప్రారంభం. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరికీ, ప్రతి తెలుగు వాడికి కూడా గర్వకారణం యొక్క రైల్వే జోన్. అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం. తెలంగాణ ఉద్యోగులు, పెన్షనర్ల హెల్త్ స్కీమ్పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపు అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుండగా ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్టుకు సీఈఓగా నియమిస్తారు. ట్రస్టు సభ్యులను రేపు ప్రకటించే అవకాశం ఉంది. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31 లోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగుల నూతన ఆరోగ్య పథకాన్ని లాంఛనంగా ప్రకటించే అవకాశం ఉంది. రైతు డిస్కం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి కొత్త నాటకం ఆడుతున్నారని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు. సీఎం కాకముందు అమెరికా వెళ్లినప్పుడు వ్యవసాయానికి 3 గంటలు కరెంటు చాలు అని చెప్పిన రేవంత్ రెడ్డి ఇప్పుడు రైతు డిస్కం అంటున్నారని విమర్శించారు. వ్యవసాయానికి దేశంలో 24 గంటల విద్యుత్ ఇచ్చిన ఏకైక సర్కార్ బీఆర్ఎస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించాలని సూచించారు. ఎస్ఐఆర్ విషయంలో జాగ్రత్తలు పాటించాలని దిశానిర్దేశం చేశారు.
కంటోన్మెంట్ ఉప ఎన్నికలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి 6,000 ఇందిరమ్మ ఇళ్లు ఇస్తానని హామీ ఇచ్చారన్న కేటీఆర్ ఇప్పటి వరకు 6 ఇళ్లు అయినా నిర్మించారో లేదో చూపాలని సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డికి దమ్ముంటే 420 హామీలు అమలు చేసి చూపాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి మాటలు ఎట్లున్నాయంటే రైతుల గురించి, నేతి బీరకాయలో నెయ్యి ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డికి రైతుల మీద గంతే ప్రేమ ఉన్నది. మైసూర్ పాకులో మైసూర్ ఎంత ఉంటుందో రేవంత్ రెడ్డి రైతు డిస్కంలో రైతు గంతే ఉన్నాడు. అది రైతు డిస్కం కాదు, రైతు మెడకు ఉరిబెట్టే డిస్కము, రైతును సంపేసే డిస్కం తప్ప ఇంకొకటి కానే కాదు. ఇక్కడ ఉన్న మీరు కూడా చాలా మంది రైతు బిడ్డలే ఉంటారు. అందుకే చెప్తున్నా, మీరు పట్నపోళ్ళైనా మీకు కూడా రైతులతో అంటూ సొంటూ ఉంటుంది. అందుకే చెప్తా ఉన్నా. బీఆర్ఎస్ హయాంలో ఒక్క ఎస్సీ గురుకుల పాఠశాలనైనా నిర్మించారా అని తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యార్థుల భవిష్యత్తు బాగుండాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తుంటే బీఆర్ఎస్ బురద జల్లే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ ఎస్టీ గురుకుల భవన నిర్మాణాల్లో 1,000 కోట్ల కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించడం సరికాదన్నారు. దళితుల గురించి మాట్లాడే హక్కు కేటీఆర్కు లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనపై నిత్యం బురద జల్లే ప్రయత్నం చేస్తున్న కేటీఆర్ ముందు నిజాలు మాట్లాడడం నేర్చుకోవాలన్నారు. చెప్తున్నా కేటీఆర్ గారు, టైం డేట్ ఫిక్స్ అయ్యి నేను వస్తా. మీరు శంకుస్థాపన చేసిన కొబ్బరికాయ కొట్టినట్టు శిలాపలకం చూపెడతారా? మీ హయాంలో షెడ్యూల్ క్యాస్ట్ గురుకుల పాఠశాలకు సంబంధించినటువంటి ఏ భవనాన్ని చూపెడతారో నేను వచ్చటానికి సిద్ధంగా ఉన్నా. దళితులకు సంబంధించినటువంటి అయితే ఎకనామికల్ స్కీమ్స్ ఎగ్గొట్టి దళిత బంధు పేరు మీద 54 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే కలిపి 33,000 మందికే ఇచ్చి, ఆ విధంగా మొదటి నుంచి వారు సీట్ ఎక్కక ముందు ఉద్యమం ఉన్నప్పటి నుంచి కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులను మోసం చేసినట్టు పార్టీ అని ఉంటే అది బీఆర్ఎస్ పార్టీ. పెండింగ్లో ఉన్న పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఇస్తామని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలం హజలాపూర్లో ఎత్తిపోతల పథకానికి మంత్రి వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డితో కలిసి ఉత్తమ్ భూమి పూజ చేశారు. బీఆర్ఎస్ హయాంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పనులను 10% చేశారన్న ఉత్తమ్, కానీ 90% చేసినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాతే పనులు ఊపందుకున్నాయని, మరో 2 ఏళ్లలో పూర్తి చేసి చరిత్ర సృష్టిస్తామని ధీమా వ్యక్తం చేశారు. హజలాపూర్ ఎత్తిపోతలకు 3 నెలల క్రితం 32 కోట్లతో పరిపాలన అనుమతులిచ్చామని, ఇది పూర్తయితే హజలాపూర్, వెంకటాయపల్లి, గద్దెగూడెం గ్రామాల్లో 1,400 ఎకరాలు సాగులోకి వస్తాయని చెప్పారు. నేను ఇరిగేషన్ విషయంలో మరో ముఖ్యమైన ప్రకటన చేస్తాను. ఈ నెల జూన్ నెల 4-5 తారీఖున గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, నేను ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో ఇప్పుడు నిర్మాణంలో ఉన్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అన్ని ఇరిగేషన్ వర్క్స్ పర్యటన చేసి ఆ యొక్క ఇరిగేషన్ పనులు వేగవంతం చేయడానికి ఎన్ని వేల కోట్ల నిధులైనా విడుదల చేయడానికి 4-5 తారీఖున పర్యటన ఉంది. పాకిస్తాన్, చైనా వ్యవహారాల్లో నిపుణుడిగా గుర్తింపు పొందిన జనరల్ ఎన్ఎస్ రాజా సుబ్రమణి దేశ నూతన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్గా బాధ్యతలు స్వీకరించారు. జనరల్ అనిల్ చౌహాన్ పదవీకాలం ముగియడంతో నూతన సిడిఎస్గా సుబ్రమణి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. జనరల్ సుబ్రమణి నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ సెక్రటేరియట్లో సైనిక సలహాదారుగా సేవలందించారు. గతేడాది జూలై 31న వైస్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా ఆయన పదవీ విరమణ చేశారు. సైనిక దళాల బలోపేతం, త్రివిధ దళాల మధ్య సమన్వయం, ఏకీకరణకు సంస్థాగతంగా సంస్కరణలు తీసుకురావడమే తన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. సాయుధ బలగాల్లో స్వదేశీ ఆయుధాల అభివృద్ధి, చేరికను వేగవంతం చేస్తామని సుబ్రమణి తెలిపారు. దేశ సార్వభౌమత్వాన్ని, ప్రాదేశిక సమగ్రతను పరిరక్షించడానికి కట్టుబడి ఉన్నామని వెల్లడించారు. సాయుధ దళాలు అంకిత భావం, ధైర్యం, వృత్తి నైపుణ్యంతో దేశానికి సేవ చేయడం కొనసాగిస్తాయని దేశ ప్రజలకు హామీ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. కర్ణాటక సీఎంగా డీకే శివకుమార్ జూన్ 3న ప్రమాణ స్వీకారం చేయనున్న వేళ కొత్త మంత్రివర్గ కూర్పుపై ఇంకా స్పష్టత రాలేదు. మంత్రివర్గం విషయంలో ఇప్పటి వరకు అధిష్టానానికి ఎలాంటి అధికారిక ప్రతిపాదనలు రాలేదని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పష్టం చేశారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఖర్గే, సీఎం ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాతే డిప్యూటీ సీఎంలు, మంత్రి పదవులపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. కీలకమైన చైర్మన్ పదవులను ఇప్పుడే భర్తీ చేయాలా వద్దా అని విస్తృతంగా చర్చిస్తామని ఖర్గే పేర్కొన్నారు. తొలి విడతలో 8 నుంచి 10 మంది మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి నెల రోజుల్లో మిగిలిన ఖాళీలను భర్తీ చేసే యోచనలు ఉన్నట్లు తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుని ఎంపిక చేసే ప్రక్రియ కూడా ప్రారంభమైందని ఖర్గే అన్నారు. రాబోయే ఎన్నికలను ఎదుర్కొనేలా పార్టీని బలోపేతం చేసే నాయకుడికి బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. ఎండల దృష్ట్యా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు పలు సూచనలు చేశారు.
ఎండ సమయంలో బయటికి వెళ్లాల్సి వస్తే తాగునీరు వెంట తీసుకెళ్లాలని సూచించారు. ఈ మేరకు మన్ కీ బాత్లో అనేక అంశాలను ప్రస్తావించిన ప్రధాని మోదీ వివిధ రాష్ట్రాల్లో ఎండల నుంచి ఉపశమనం కోసం తాగే పానీయాలను వివరించారు. మజ్జిగ, షర్బత్, బేల్ రప్నా వంటి పానీయాలు తాగాలని ప్రజలకు సూచించారు. మామిడి గురించి కూడా తన ప్రసంగంలో ప్రస్తావించిన మోదీ వేసవిలో మామిడి పండ్ల గురించి మాట్లాడుకొని ఇల్లు ఉండదన్నారు. ప్రతి ప్రాంతానికి ప్రత్యేకమైన మామిడి రకం ఉందని, దక్షిణ భారత్లో బంగినపల్లి, తోతాపురి, నీలం, మల్గోవా వంటి రకాలు లభిస్తాయని చెప్పారు. మరోవైపు కేరళ ఆలువా ప్రాంతంలో స్విమ్మింగ్ క్లబ్ సేవలను మోదీ ప్రశంసించారు. 15,000 మంది ఔత్సాహికులకు క్లబ్ నిర్వాహకులు ఉచితంగా ఈత నేర్పించారని తెలిపారు. ఇటీవల జార్ఖండ్లో అథ్లెటిక్స్ గురించి ప్రస్తావించిన మోదీ 4 విభాగాల్లో క్రీడాకారులు రికార్డులు సృష్టించారని గుర్తు చేశారు. 100 మీటర్ల పరుగులో గుర్వీందర్, అనిమేష్ రికార్డులు సృష్టించారని వెల్లడించారు. ఈ సందర్భంగా గుర్వీందర్, అనిమేష్ పరుగు పందెంలో తమ అనుభవాలను ప్రధాని మోదీతో పంచుకున్నారు. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేందుకు గొడ్డల పార్టీ కార్యకర్తలను జగన్ రంగంలోకి దింపారని తెలుగుదేశం కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేష్ మండిపడ్డారు. జగన్ నాటకాలు చూసి జనం చీకొట్టిన డ్రామాలు మానడం లేదని దుయ్యబట్టారు. బాబాయి గుండెపోటు, కోడికత్తి, గులకరాయి నాటకాల రాయుడైన జగన్ కొత్త ఫేక్ డ్రామా సృష్టించారని ధ్వజమెత్తారు. నంద్యాలలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన జమ్ములయ్య వైసీపీ నేతల అనుచరుడని పోలీసులు తేల్చారని లోకేష్ వివరించారు. ఎన్నిసార్లు దొరికిపోయినా కుట్ర, క్షుద్ర రాజకీయాలు మానరా అని లోకేష్ ప్రశ్నించారు. సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా వినియోగించాలని ఆంధ్రప్రదేశ్ సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆగిరిపల్లి మండలం శోభనాపురం గ్రామానికి చెందిన సాంబశివరావును మంత్రి పరామర్శించారు. ఇటీవల ఏలూరు జిల్లాలో ఆయనపై జరిగిన దాడి ఘటనను ఖండించారు. రాజకీయ ప్రయోజనాల కోసం వ్యక్తిగత దాడులు తగవన్నారు. బాధ్యులపై కఠిన చర్యలకు మంత్రి ఆదేశించారు. సోషల్ మీడియా ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడానికి, వాస్తవాలను ప్రజలకు చేరవేయడానికి ఉపయోగపడాలని మంత్రి పేర్కొన్నారు. వ్యక్తిగత దూషణలు, అసత్య ప్రచారాలకు వినియోగించడం సమాజానికి హానికరమని తెలిపారు. ఇటువంటి దాడుల్ని ఎంకరేజ్ చేసే పరిస్థితిని కూడా రాజకీయ నాయకులు ఎంకరేజ్ చేయకూడదని చెప్పేసి భావిస్తాను. తెలుగుదేశం పార్టీ ఇటువంటి పరిస్థితులను ప్రోత్సహించదు, దీన్ని అరికట్టాల్సిందే. అంతేగాని సోషల్ మీడియా ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగత దూషణలకి లేకపోతే క్యారెక్టర్ అసాసినేషన్కి వాడుకుంటే ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంటాయి. కాబట్టి అందరూ కూడా సంయమనం పాటించాలని చెప్పేసి నేను భావిస్తాను. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. సరైన పత్రాలు లేని వాహనాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. బాపట్ల జిల్లా చుండూరు మండలం ఆలపాడులో పలు ప్రాంతాలను పోలీసులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 32 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలను స్వాధీనం చేసుకున్నారు. గంజాయి, డ్రగ్స్ వంటి మత్తు పదార్థాల విక్రయాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మార్టూరులో కూడా నిర్బంధ తనిఖీలు నిర్వహించారు. డీఎస్పీ చంద్రమౌళి ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, 5 ఎస్ఐలు కాలనీలో ఇంటింటికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించారు. సరైన పత్రాలు లేని 3 బైకులను స్టేషన్కు తరలించారు. అసాంఘిక శక్తులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలోని ఎన్టీఆర్ నగర్లో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా సరైన పత్రాలు లేని 90 ద్విచక్ర వాహనాలు, 3 ఆటోలు, 1 కారును స్వాధీనం చేసుకున్నారు. మాదక ద్రవ్యాలపై అవగాహన కోసం స్థానికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. యువకులతో ప్రతిజ్ఞ చేయించారు. విశాఖ గాజువాకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 3 మృతి చెందారు. మరో 9 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు విశాఖ కేజీహెచ్లో చికిత్స అందిస్తున్నారు. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు గాజువాక వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. బాధితులను రవాణా శాఖ మంత్రి మన్నిపల్లి రాంప్రసాద్ రెడ్డి పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తూర్పుగోదావరి జిల్లా బెక్కవోలు మండలం కాపవరంలో భార్యను భర్త అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను చూసి స్థానికులు అనాటైట్ ద్వారా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. ఒడిశాకు చెందిన సురేంద్ర బగర్, ఉషా గతంలో భీమవరంలో పనిచేస్తూ ప్రేమించుకున్నారు. గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. బతుకు తెరువు కోసం 6 నెలల క్రితం కాపవరం వచ్చిన సురేంద్ర అక్కడే నివాసం ఉంటున్నాడు. ఉషా హైదరాబాద్లో పనిచేస్తోంది. ఇటీవల పని మానేసి హైదరాబాద్ వెళ్లిన సురేంద్ర 2 రోజుల క్రితమే భార్యతో తిరిగి పౌల్ట్రీకి వచ్చాడు. భార్య ఇంట్లో ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవడంతో వారి కుటుంబ సభ్యులు తనను చంపేస్తారనే భయంతో శనివారం రాత్రి నుంచి సురేంద్ర పిచ్చిగా ప్రవర్తించాడని తోటి కార్మికులు చెప్పారు. ఈ క్రమంలోనే ఈ ఘాతుకానికి పాల్పడినట్టు చెప్పారు. నిందితుడు, బాధితురాలు ఒడిశాకు చెందినవారు కావడం వల్ల పూర్తి వివరాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం పరిధిలో దారుణం జరిగింది. ఓ మహిళను భర్త ఎదుటే పొదల్లోకి తీసుకెళ్లి గుర్తు తెలియని వ్యక్తులు గొంతు కోసి హత్య చేశారు. వెంకటేశ్వర కాలనీలో ఉంటున్న బీహార్కు చెందిన దంపతులు కూరగాయలు కొనుగోలు చేసేందుకు బైక్పై వెళ్లి వస్తుండగా ఈ ఘటన జరిగింది.
గండిగూడెం వద్ద బైక్ ఆగిపోగా పక్కనే చెట్ల పొదలోంచి వచ్చిన దుండగులు భర్తపై కత్తితో దాడి చేసి మహిళను పొదలోకి లాక్కెళ్లారు. అనంతరం గొంతు కోసి హత్య చేసి పరారయ్యారు. భర్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దుండగుల దాడిలో గాయపడిన అనిల్ కుమార్కు స్థానిక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. ఇరాన్తో శాంతి ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వెల్లడించారు. చర్చలు విఫలమైతే సైనిక చర్య ఎల్లప్పుడూ ఒక ప్రత్యామ్నాయంగా ఉంటుందని తేల్చి చెప్పారు. ఏ ఒప్పందమైనా అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఒక గొప్ప ఒప్పందాన్ని కుదుర్చుకుంటున్నామన్న ఆయన కుదరకపోతే సైనిక పరంగా ఈ అంశాన్ని ముగించేస్తామన్నారు. వెనుజువేలా సహా గతంలో జరిగిన సైనిక చర్యలను గుర్తు చేసిన ట్రంప్ వాటిని ఒక్కరోజు విజయాలుగా అభివర్ణించారు. సంతృప్తికరమైన ఒప్పందం కుదిరితే సైనిక చర్యల వైపు వెళ్లకుండా ఉండాలని తాను ఆశిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఒప్పందం కుదిరిన వెంటనే హర్ముజ్ జలసంధిని తెరవడం వంటి తక్షణ ప్రయోజనాల గురించి ప్రస్తావించారు. అణ్వాయుధాలు వదిలివేసేందుకు ఇరాన్ అంగీకరించినట్లు వివరించారు. ఇరాన్తో చర్చలను కఠినమైన ప్రక్రియగా ట్రంప్ అభివర్ణించారు. ఇందుకు చాలా సమయం పడుతుందన్నారు. తనకు ఎలాంటి తొందర లేదన్నారు. తొందరపడితే మంచి ఒప్పందాన్ని కుదుర్చుకోలేమన్నారు. సిచ్యువేషన్ రూమ్లో అమెరికా రక్షణ శాఖ ప్రతినిధులతో సమావేశమైన ట్రంప్ ఇరాన్తో ప్రతిపాదిత శాంతి ఒప్పందంలో పలు సవరణలు కోరారని సీనియర్ అధికారి చెప్పినట్లు ఆక్సియోస్ వార్తా సంస్థ తెలిపింది. పారిస్ సెయింట్ జెర్మెయిన్స్ జట్టు 2వ ఛాంపియన్స్ లీగ్ టైటిల్ గెలుచుకున్న సందర్భంగా శనివారం రాత్రి పారిస్లో జరిగిన వేడుకల్లో హింస చెలరేగింది. ఈ అల్లర్లలో పాల్గొన్న 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హంగేరీలోని బుడాపెస్ట్లో సాయంత్రం జరిగిన ఫుట్బాల్ ఫైనల్లో ఆర్సెనల్ జట్టుపై సెయింట్ జెర్మెయిన్స్ పిఎస్జీ గెలిచింది. పిఎస్జీ గెలిచిన వెంటనే ప్యారిస్లో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. వీధుల్లో హల్చల్ చేశారు. కొందరు రెచ్చిపోయి మంటలు వెలిగించగా మరికొందరు కార్ల హారన్లు మోగించారు. తర్వాత అత్యుత్సాహంతో కొందరు దుకాణాలను ధ్వంసం చేశారు. కార్లకు కూడా నిప్పు పెట్టారు. ఈ ఘటనలో ఒక పోలీస్ అధికారికి గాయాలయ్యాయి. అరుండోస్మెంట్ పరిసరాల్లో పోలీస్ స్టేషన్లోకి చొరబడేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించగా చెదరగొట్టినట్లు పోలీసులు వెల్లడించారు. రాత్రి 10 గంటల సమయానికి 45 మందిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ప్యారిస్ చుట్టూ ఉన్న ప్రధాన రింగ్ రోడ్డును జనం కొంతసేపు దిగ్బంధించగా వారిని చెదరగొట్టారు. గత ఏడాది మే నెలలో పిఎస్జీ తొలి టైటిల్ సాధించిన తర్వాత జరిగిన అల్లర్లలో ప్యారిస్లో 201 మంది గాయపడ్డారు. అప్పుడు ఫ్రాన్స్ వ్యాప్తంగా 500 మందిని అరెస్టు చేశారు. ఈసారి ప్యారిస్లో 8,000 మందికి పైగా పోలీసులను ముందే మోహరించిన హింస చోటు చేసుకుంది. ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో 5 అంతస్తుల వాణిజ్య భవనం కూలి 4 మృతి చెందారు. మరికొందరికి గాయాలయ్యాయి. నిన్న రాత్రి భవనం కూలిపోగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలోని సైదులాజాబ్ ప్రాంతంలో ఉన్న ఈ భవనంలో కోచింగ్ ఇన్స్టిట్యూట్లు, కేఫ్లు, ఆఫీసులు ఉన్నాయి. 3వ అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతుండగా రాత్రి 7 గంటల 45 నిమిషాల సమయంలో కుప్పగూలింది. భవనం శిథిలాలు పక్కనే ఉన్న తాత్కాలిక క్యాంటీన్పై పడినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. ఆ సమయంలో క్యాంటీన్లో భోజనం చేస్తున్న విద్యార్థులు గాయపడ్డారు. శిథిలాలను జాగ్రత్తగా తొలగించేందుకు జేసీబీ ఎక్స్కవేటర్లు, భారీ యంత్రాలను రంగంలోకి దించారు. ఇనుప గడ్డర్లు, కాంక్రీట్ స్లాబ్లను తొలగించేందుకు హైడ్రాలిక్ కట్టర్లు, జాక్లను ఉపయోగిస్తున్నాయి. శిథిలాల్లోకి కెమెరాలు పంపి లోపల ఎవరైనా ఉన్నారా అని పరిశీలిస్తున్నారు. ఎర్త్ ఆగర్ డ్రిల్లింగ్ యంత్రాలు, శిక్షణ పొందిన స్నిపర్ డాగ్లను ఉపయోగిస్తున్నారు. లోపల ఇంకా ఎవరైనా చిక్కుకుని ఉన్నారేమోనని సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు ఈ ఘటనపై ఢిల్లీ సర్కారు చర్యలు చేపట్టింది. 2 ఇంజనీర్లపై సస్పెన్షన్ వేటు వేసింది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ నేతలపై దాడులు కొనసాగుతున్నాయి. నిన్న మాజీ సీఎం మమతా బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీపై దాడి ఘటన మరొక ముందే ఆ పార్టీకి చెందిన మరో ఎంపీపై దాడి జరిగింది. బీజేపీ శ్రేణులు తనపై మూకదాడికి పాల్పడ్డారని టీఎంసీ ఎంపీ కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ఈ దాడిలో తన తలకు గాయాలయ్యాయని చెప్పారు. హుగ్లీ జిల్లాలో టీఎంసీకి చెందిన పలువురు కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయగా కళ్యాణ్ బెనర్జీ కార్యకర్తలతో కలిసి చండితల పోలీస్ స్టేషన్కి వెళ్లారు. పిఎస్ బయట స్థానికులు నల్ల జెండాలతో నిరసన తెలిపారు. ఈ క్రమంలోనే కొందరు తన తలపై బలంగా దాడి చేశారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. పోలీసుల ముందే తనపై దాడికి పాల్పడ్డారని చెప్పారు. ఈ ఘటన వెనుక బీజేపీ నాయకులు ఉన్నారని ఆరోపించారు. పోలీసుల వైఫల్యాన్ని నిరసిస్తూ పిఎస్ ఎదుట ధర్నాకు దిగారు. అటు కళ్యాణ్ బెనర్జీ ఆరోపణలను బీజేపీ ఖండించింది. టీఎంసీ నేతలపై స్థానికంగా ఉన్న ఆగ్రహానికి ఈ ఘటన నిదర్శనమని పేర్కొంది.
పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అభిషేక్ బెనర్జీపై దాడి ఘటనలో 4గురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆ ప్రాంతం నుంచి సేకరించిన వీడియో ఫుటేజ్ ఆధారంగా రాత్రిపూట జరిపిన గాలింపు చర్యల్లో ఈ అరెస్టులు చేసినట్లు సీనియర్ పోలీస్ అధికారి వెల్లడించారు. పశ్చిమ బెంగాల్లో దక్షిణ 24 పరగనాల జిల్లా సోనార్పూర్ పట్టణంలో శనివారం పర్యటించిన అభిషేక్ బెనర్జీపై కొందరు ప్రజలు రాళ్లు, గుడ్లు విసిరారు. ఎన్నికల అనంతరం హింసాకాండలో మృతి చెందిన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించి వస్తుండగా ఆయనపై దాడి జరిగింది. గుంపులోని కొందరు వ్యక్తులు బెనర్జీని కొట్టేందుకు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. బీజేపీ కార్యకర్తలు తనను చంపేందుకు యత్నించారని ఆయన ఆరోపించారు. తర్వాత ఆసుపత్రిలో చికిత్స తీసుకుని డిశ్చార్జ్ అయ్యారు. అభిషేక్ బెనర్జీ కానీ తృణమూల్ కాంగ్రెస్ కానీ అధికారికంగా ఎలాంటి ఫిర్యాదు చేయనందున పోలీసులే సుమోటోగా కేసు నమోదు చేశారని ఒక అధికారి తెలిపారు. చార్ధామ్ యాత్రికులకు ట్రాఫిక్ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రం బద్రీనాథ్కి వెళ్లే మార్గంలోని జోషిమఠ్ ప్రాంతంలో వాహనాల రద్దీ కొనసాగుతోంది. నిన్న విష్ణుప్రయాగ్ నుంచి దాదాపు 15 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా నేడు కూడా అదే పరిస్థితి కొనసాగుతోంది. బద్రీనాథ్తో పాటు హేమకుండ్ సాహిబ్ వెళ్లే భక్తులు కూడా గంటల తరబడి నడి రోడ్డుపైనే చిక్కుకుపోయారు. ఇరుకైన రహదారులపై వాహనాలు కనీసం ఇంచు కూడా కదలేని పరిస్థితి నెలకొంది. ట్రాఫిక్ జామ్ కారణంగా పర్యాటకులు, యాత్రికులు నరకయాతన అనుభవిస్తున్నారు. చిన్నపిల్లలు, వృద్ధులు దయనీయ పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇరుకు రోడ్లు కావడంతో వారి ప్రయత్నాలు పెద్దగా ఫలితాన్ని ఇవ్వడం లేదు. ముఖ్యాంశాలు మరోసారి. నార్సింగి భూ కబ్జా కేసులో బ్రహ్మనాయుడి పాత్ర ఉందన్న పోలీసులు. నకిలీ జీవో కోసం 8 కోట్లు ఇచ్చినట్లు ఆధారాలతో వెల్లడి. ఏపీలో గోదావరి డెల్టాకు నీటి విడుదల షెడ్యూల్ ప్రకారమే ఇచ్చామన్న మంత్రి దుర్గేష్. రైతులు వరి సాగుకు సిద్ధం కావాలని సూచన. తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకంపై రేపు రేవంత్ సమీక్ష. హెల్త్ కేర్ ట్రస్టుకు సభ్యులను ప్రకటించే అవకాశం. తెలంగాణలో 3వ డిస్కం రైతు మెడకు ఉరితాడేనన్న కేటీఆర్. సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపణ. కర్ణాటకలో సీఎం ప్రమాణం తర్వాతే మంత్రి పదవుల భర్తీ. తొలి విడతలో 8 నుంచి 10 మందికి అవకాశమని ఖర్గే స్పష్టీకరణ. నూతన సీడీఎస్గా జనరల్ రాజా సుబ్రమణి బాధ్యతలు. స్వదేశీ ఆయుధాల తయారీని వేగవంతం చేస్తామని పునరుద్ఘాటన. ఇరాన్తో శాంతి ఒప్పందంపై మరోసారి ట్రంప్ సంకేతాలు. అణ్వాయుధాలు ఉండవనే హామీతోనే జరగాలని స్పష్టీకరణ. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.